సో మీట్ ద పీపుల్ అనే నినాదంతో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రతి శనివారం కూడా 2 జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో భాగంగా ఇవాళ నామక్కల్ అలాగే కరూర్ 2 ప్రాంతాల్లో ఆయన ఇవాళ పర్యటించి ఇలా సభ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు. నామక్కల్లో అయిపోయింది సభ ఇవాళ మధ్యాహ్నమే, కాకపోతే అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా అక్కడ సభ ముగిసింది. దీంతో అక్కడి నుంచి మళ్ళీ కరూర్కి వచ్చి ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా ఈ రోడ్ షో నిర్వహించడానికి, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చాలా ఆలస్యమైంది. వాస్తవానికి ఇది దాదాపు 7 గంటలకల్లా మ్యాక్సిమం వాళ్ళు కంప్లీట్ చేసేసేయాలి ఆ మీటింగ్ మొత్తాన్ని కూడా, కానీ చాలా ఆలస్యమైంది. దానివల్ల కూడా ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పి కూడా అధికారులు అంటూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, విజయ్ ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది జనం వచ్చారో కనుచూపు మేరంతా కూడా మనకి జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. అంటే అసలు యాక్చువల్లీ మా ప్రతినిధి కూడా ఇందాక రిపోర్ట్ చేసినట్టుగా కేవలం ఒక 4-5 వేల మంది మాత్రమైతే అక్కడ సఫిషియెంట్గా వాళ్ళ ఆ ప్లేస్లో ఉండి ప్రశాంతంగా ఎలాంటి ప్రమాదము జరగకుండా మొత్తం మీటింగ్ని వీక్షించి విజయ్ చెప్పింది విని హ్యాపీగా ఇళ్లకు వెళ్ళుండేవాళ్ళు. కానీ ఇవాళ అక్కడ దాదాపు 10,000 మంది వచ్చారని చెప్పి ఒక అంచనా వస్తోంది. అంతమంది రావడాన్ని ముందుగా ఊహించలేదా, పోలీసులు తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోలేదా, లేదా అక్కడ పెట్టొద్దు, ఆ స్పాట్లో పెట్టొద్దు, ఇంకొక ప్లేస్లో మీరు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది అకామిడేట్ అవుతారు అని చెప్పి పోలీసులు చెప్పినా కూడా టీవీకే పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అందుకు ఒప్పుకోలేదా? ఈ విషయాలన్నీ కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటకు వస్తాయి. కానీ ప్రస్తుతం ఇవాళ మాత్రం జరగకూడని ఘోర విషాదం అయితే జరిగింది. మనకు అందుతున్న ఇన్పుట్స్ నెంబర్స్ మారుతూ ఉన్నాయి. దాదాపుగా 30 మంది చనిపోయారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మృతుల సంఖ్య 40కి చేరినట్టుగా ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో విచ్ మీన్స్ చాలా పెద్ద ప్రమాదంగా చూడాలి. కిక్కిరిసిపోయిన జనం వీళ్ళంతా కూడా ఒక్కసారిగా తొక్కిస్తాడు. చూడండి, ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. జనమంతా కూడా పక్కకి ఎవరో ఒక పెద్ద వేవ్ వచ్చి ఊపేస్తే ఎలాగైతే పక్కకి తమ కంట్రోల్ లేకుండా తమ మీద తాము కంట్రోల్ కోల్పోతే ఎలా అయితే అలాగా ఒక పక్కకి వెళ్ళిపోతారో అలాగ జనమంతా కూడా అక్కడ ఊగడం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అదే తొక్కిసలాటకి దారితీసింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు కూడా దాదాపు 30 నుంచి 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకి తెలియవు, కానీ మనకు అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్, అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ సంఖ్య, డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి మనకి ఇన్ఫో వస్తూ ఉంది. దాదాపుగా 50 మంది అక్కడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళల్లో చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. సో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వచ్చేసరికి ఎంతోమంది ఊపిరిపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లోనే వచ్చారు. మేమేమీ చేయలేకపోయామని చెప్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ 40 మంది చనిపోయినట్టుగా పోలీస్ అధికారులు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అయితే డాక్టర్స్ ఇంకెంతమంది ప్రాణాలు కాపాడగలుగుతారు అన్నదే మనం ఇప్పుడంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில் தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில் கொடு. தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில் கொடு. தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு. ఎస్, ఇప్పుడు విజయ్ మాట్లాడిన ఆ మాట మనకు అర్థమవుతోంది. ఎందుకంటే అతను కూడా సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అనేది అర్థం చేసుకున్నాడు. వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పి తమిళంలో ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పైనుంచి మాట్లాడుతూ ఉంటే కింద కొంతమంది ఫెయింట్ అవుతున్నట్టు బహుశా ఆయన గమనించినట్టున్నారు. దాంతో ఎప్పుడైతే ఆ ప్యానిక్ ఒకటి క్రియేట్ అయింది అని అర్థమైందో ఇమీడియట్గా వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పి తన సిబ్బందికి చెప్పడం, అక్కడి నుంచి పైనుంచి వాటర్ బాటిల్ కిందకి విసిరేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎన్ని బాటిల్స్ అని ఇవ్వగలరు, ఎంతమందినని దాని నుంచి సేవ్ చేయగలుగుతారు, అది సాధ్యం కాలేదు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒక
పానిక్ క్రియేట్ అయింది. పోలీస్ అధికారులంతా కూడా మనకు ఆ ప్రాంతాల్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఒక వ్యక్తిని సేఫ్గా అంతమంది జనంలో నుంచి బయట పడేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా మనకు అర్థమవుతోంది. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్గా మనకి పోలీస్ అధికారులు అక్కడ కొంతమందికి ఇబ్బంది కలుగుతోందన్న విషయం క్లియర్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందుకే వాళ్ళు ఆ ప్లేస్కి అక్కడికి చేరుకున్నారు. లేకపోతే అంతమంది జనం మధ్యలోకి పోలీసులు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కొన్ని ఇంపార్టెంట్ స్పాట్స్లో వాళ్ళు ఉండుండేవాళ్ళు. కానీ అక్కడ సంథింగ్ వాజ్ నాట్ రైట్, నాట్ గోయింగ్ రైట్. అది ఎప్పుడైతే విజయ్కి అర్థమైందో పైనుంచి ఇమీడియట్గా ముందు వాటర్ ఇవ్వండి ఆయనకి అన్నారు. ఆ తర్వాత వాటర్ బాటిల్ ఆయనే స్వయంగా విసిరేశారు. ఇంకొకసారి వినండి. தண்ணி கொடுங்க தண்ணி பாட்டில் கொடு தண்ணி பாட்டில் தண்ணி கொடுங்க தண்ணி பாட்டில் கொடு தண்ணி பாட்டில் தண்ணி கொடுங்க தண்ணி பாட்டில் கொடு தண்ணி பாட்டில் தண்ணி கொடுங்க தண்ணி பாட்டில் தண்ணி பாட்டில் సో ముందస్తుగానే విజయ్ గత 4 వారాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుంచి కూడా ముందస్తుగా అక్కడ అంబులెన్స్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవడం. ఎందుకంటే ఏమన్నా జరగకూడనిది జరిగితే ఇమ్మీడియట్గా యాక్ట్ చేయడానికి. అలాగే సాధారణంగా ఇలాంటివి ఎవరు సభ ఏర్పాటు చేసినప్పుడు జరిగితే వాళ్ళు నింద మోయాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అతను కూడా అంబులెన్స్ని సిద్ధం చేసుకుని పెట్టుకుంటున్నాడని చెప్పి కూడా మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మనకి అంబులెన్స్లు కూడా కనిపిస్తున్నాయి. అంబులెన్స్లు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే సంథింగ్ వాజ్ నాట్ రైట్ అని అర్థమైందో ఇమ్మీడియట్గా అంబులెన్స్లు వాళ్ళని హాస్పిటల్స్ తీసుకువెళ్ళడం కూడా మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. కాకపోతే అక్కడ చాలామంది ఒక్కసారిగా కిక్కిరిసిపోయేసరికి మామూలుగానే అసలు ఊపిరాడదు. సో అంతమంది జనం కిక్కిరిసిపోయి ఉండేసరికి ఊపిరాడక ఎంతోమంది స్పృహ కోల్పోయారు. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు. అలాంటి కొంతమందిని విజయ్ తన వెహికల్ దగ్గర నుంచి కూడా చాలా క్లియర్గా చూసిన నేపథ్యంలో ఇమీడియట్గా వాళ్ళకి వాటర్ ఇవ్వమన్నారు. తాను ఇవ్వగలుగుతానేమోనని తన సిబ్బందిని అడిగి వాటర్ తీసుకుని ఇమీడియట్గా విసిరేశారు. కానీ అది ఎంతమందిని కాపాడగలుగుతుంది? కానీ అప్పటికే జరగకూడని అఘోరం జరిగిపోయింది. ఆ తొక్కిసలాట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మనకి ఇప్పటివరకు అందుతున్న లెక్క ప్రకారం దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా హాస్పిటల్లో 50 మంది దాకా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నది కూడా మనకి యాజ్ అండ్ వెన్ వీ గెట్ అప్డేట్స్ మనకి క్లారిటీ వస్తుంది.